పూర్వం పరమేశ్వరుడు, శివుడు మరియు పార్వతీదేవి కైలాస పర్వతం మీద నివసించేవారు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె ఎవ్వరూ లోపలికి రాకుండా చూడటానికి ఒక మట్టి విగ్రహాన్ని తయారుచేసి దానికి ప్రాణం పెట్టి గణేశుడిని సృష్టించారు. ఆమె గణేశునితో ఇలా చెప్పింది: నేను స్నానం చేస్తున్నంతవరకు ఎవరినీ లోపలికి అనుమతించవద్దు. ఆ సమయంలో శివుడు ఇంటికి వచ్చాడు. లోపలికి వెళ్లబోతే గణేశుడు అతన్ని అడ్డుకున్నాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. ఈ చిన్నవాడు తనను ఎందుకు ఆపుతున్నాడో అని. కోపంతో శివుడు తన త్రిశూలంతో గణేశుని తలను తెగజేశాడు. పార్వతీదేవి బయటికి వచ్చి ఇది చూసి చాలా బాధపడింది. ఆమె శివుడికి కోపంగా చెప్పింది: నీవు నా కుమారుని చంపావు. ఆయన్ని తిరిగి జీవింపజేయాలి. శివుడు వెంటనే గంధర్వులను పంపి అడవిలో కనిపించే మొదటి జీవికి తల తెచ్చేయమని చెప్పాడు. వారు ఒక ఏనుగును చూశారు మరియు దాని తల తీసుకువచ్చారు. శివుడు గణేశుని శరీరానికి ఆ ఏనుగు తలను జోడించాడు. అప్పటినుంచి గణేశుడు ఏనుగు తలతో దేవుడు అయ్యాడు. శివుడు గణేశునికి వరాలిచ్చాడు.